సభకందరికీ నమస్కారం. సభకు వచ్చినటువంటి అధికారులకు అందరికీ నమస్కారం సార్. సార్ అందరూ ఇక్కడ సార్ దగ్గర దాదాపు చేసిన చాలామంది సార్ ఆఫీస్ దగ్గర. నేను ఓఎస్గా రిటైర్ అయినా సార్ 2018లో. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్లో ఓఎస్గా రిటైర్ అయినా సార్. సార్ నమస్కారం సార్. నా పేరు సంతోష్ రెడ్డి సార్. నేను వరంగల్ డివిజన్ నుంచి రిటైర్ అయినా 2010లో రిటైర్ అయినా సార్. ఇంకా ఇంట్రడక్షన్ చేసుకునే వాళ్ళ లోపల చిన్న సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యి 2009-2012లో మియాపూర్ ఐఎంఎల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణం, మెదక్ డిస్టిక్. నేను డిటిఎఫ్ నల్గొండ నుంచి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అతిరథ మహారథుల దగ్గర పనిచేసిన వ్యక్తిని. ఈరోజు ఇంతమంది సార్ల వాళ్ళకి చూస్తుంటే చాలా రోజుల తర్వాత మనస్సు అనేది ఒక విధంగా ఉత్సాహం పొందుతుంది, తెలియని సంతోషం క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈసారి ఇట్లా ఒక విధమైన ఆనందాన్ని కల్పించినటువంటి అసోసియేషన్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇప్పుడు మనకు మానవుడు ఏ పని చేయాలన్నా దేవతల కార్యంలో, దేవతలు ఏది గెలవాలన్నా ఏది సాధించాలన్నా ఆ సాధింపుకు శ్రీ మహావిష్ణువే వచ్చి ముందుండి నడిపిస్తాడు. మరి అలాంటిది మన ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మన విష్ణుస్వరూప్ రెడ్డి సార్ గిట ఆ విధంగా నేను నడిపిస్తున్నారు. దానికి మనం అందరం సహకరిస్తాము. జిల్లాలో రానటువంటి ఏ ఒక్కరికి కానీ మనము ఈ కార్యక్రమం ఏం జరిగిందో చెప్పుకుంటూ వాళ్లకు మెంబర్షిప్లు మనం జిల్లా వైజ్గా చేసుకుంటూ జిల్లా వైజ్గా అసోసియేషన్లో జిల్లా వైజ్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా టాప్. నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ వాళ్ళకు నేను హ్యాండ్స్ అప్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి యూనిట్ ఉంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి జిల్లా వాళ్ళము రానటువంటి వాళ్ళకు మనము జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఒక ఇంట్రడ్యూసింగ్ చేసుకొని దీన్ని మనము సార్ వాళ్ళ ఆర్గనైజేషన్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ సార్ యొక్క గైడ్లైన్స్ మనము ఫాలో అవుతూ ఈ స్టేట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే ఒక మేము చిన్నగా ఉన్నప్పుడు 60 ఏళ్ళు వచ్చింది అంటారు, 60 ఏళ్ళు అని ఇట్లా మనిషిని చూస్తే గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఒక మనిషిని చూస్తే ఇంకా 60 ఏళ్ళకి ఇంకా అయిపోయారు వాళ్ళు చూసినా కొద్ది. అంటే జీవితంలో పాజిటివ్ మెంటాలిటీ ఉంటే మనిషి హెల్తీగా ఉంటాడు. ఆ పాజిటివ్ మెంటాలిటీ కలగాలంటే మంచి కొలీగ్స్, మంచి ఇంటర్వ్యూస్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటే బాగుంటుంది. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో వచ్చినటువంటి వాళ్ళు జిల్లా వైజ్ వాళ్ళవి ప్రతి ఒక్కరిది కేటగిరీ వైజ్గా ఒక లిస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు గిట్ట చేసేసి గ్రూప్లో పెడితే ఎప్పుడైనా ఒక సార్కు మాట్లాడాలనిపిస్తే డైరీలాగా మనకు ఫోన్ ఉంటుంది. ఆ సార్ తోటి 2 ముచ్చట్లు మాట్లాడితే ఒక విధమైన ఆనందం కలుగుతుంది. అది అసోసియేషన్ వాళ్ళకిట దాన్ని ఆర్గనైజేషన్ చేయాలని విజయశంకర్ సార్ గారు కోరుతున్నాను. తర్వాత ఇక్కడ అందరికీ చూస్తే అసలు ఈరోజు 2 కళ్ళు సరిపోవటం లేదు. ఒక్కొక్క సార్లకు చూస్తుంటే అసలు సార్లు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ప్రస్తుతానికైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ అర్హిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనే ఒక కంపెనీ పెట్టాను. ఇంటీరియర్ వుడ్ వర్క్స్ కంపెనీ చేస్తున్నాను ఒక 20 మంది వర్కర్స్ తోటి. నేను అంటే డైలీ మనం ఏదో ఇంట్లో కూర్చొని టీవీలు చూడకుండా ఏదో ఒక వర్క్ చేస్తూ సామాజిక వర్క్ చేస్తున్నట్లు ఒక యాక్టివ్గా బాడీ అని ఇప్పుడు అన్నిటికంటే మనకుండే ఆస్తి ఒకటేంటంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం బాగుందంటే మనకు అదే ఆస్తి ఇప్పుడు మనకు కావాల్సింది. ఇన్ని రోజుల వరకేమో మన శరీరాన్ని కష్టపడి ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి కొలీగ్స్కి కానీ ప్రతి ఒక్కరి ఎంబడి సంతోషం గడిపినాం. ఇప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. 60 ఏళ్ళు అది మనకు సేవ చేసింది కాబట్టి ఇప్పుడు దాని ఆరోగ్యానికి సేవ మనం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారిని వేదిక పైకి వచ్చి వారి సలహాలతో పాటు ఒక పాట పాడాలని మనవి. ఒకటే పాట ఇచ్చేసిన మహానుభావులందరికీ మరొకసారి వందనములు తెలుపుతూ ఇక్కడ మనందరిలోకి పెద్దవాడు ప్రస్తుతం మన మసలుద్దీన్ గారు శ్యామసుందర్ గారు సిఐగా ఉండగా నేను ఒంగోలు జిల్లాలో సిఐగా, స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ అయిన సమర్థ్ గారు ప్రెసిడెంట్గా ఫస్ట్ మీటింగ్ ఒంగోలులో జరిపాం.